భారత్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆ దేశ మాజీ ఆటగాళ్లు మాటల యుద్ధం మొదలుపెట్టారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విరుచుకుపడ్డాడు. కోహ్లీపై పాంటింగ్ చేసిన కమెంట్స్కు ఇటీవలే గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పాంటింగ్కు భారత ఆటగాళ్ల గురించి ఎందుకంటూ ఘాటుగా స్పందించాడు. ఇప్పుడు గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన పాంటింగ్ తాను కోహ్లీని కించపరచలేదంటూ వివరణ ఇచ్చుకుంటున్నాడు. తానేమీ కోహ్లీని అపహాస్యం చేసేలా మాట్లాడలేదని, గత 3 ఏళ్లలో అతని సెంచరీల సంఖ్య తగ్గిందని మాత్రమే అన్నానంటూ యూటర్న్ తీసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో కోహ్లీ ఫామ్పై ఇటీవలే పాంటింగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. గత 3 ఏళ్లలో విరాట్ కోహ్లీ 3 టెస్టు శతకాలు మాత్రమే చేశాడని, అతని ఫామ్ ఆందోళన పరిచే విషయమేనని అభిప్రాయపడ్డాడు. అతని వ్యాఖ్యలను విలేకరులు గంభీర్ ముందు ప్రస్తావించగా పాంటింగ్పై ఫైర్ అయ్యాడు గంభీర్. కోహ్లీ, రోహిత్ ఫామ్పై తమకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు. అసలు భారత్ క్రికెట్తో పాంటింగ్కి ఏం పని అంటూ గంభీర్ నిలదీశాడు. ఆయన ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచిస్తే మంచిదని చొరకలంటించాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మాట్లాడిన పాంటింగ్ గంభీర్ హెడ్ కోచ్ అని మరిచిపోయి మాట్లాడుతున్నాడంటూ వ్యాఖ్యానించాడు. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ అద్భుతంగా ఆడాడని, కానీ ప్రస్తుతం ఫామ్ కోల్పోవడంపై తాను కమెంట్స్ చేశానంటూ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. సాధారణంగా గంభీర్ వ్యాఖ్యలకు తాను ఆశ్చర్యపోయేవాడిని కాదని, ఓ జట్టు ప్రధాన్ కోచ్గా ఉన్న అతను మాట్లాడే తీరు ఆశ్చర్యకరంగా ఉందన్నాడు. మరోవైపు ఇటీవలే ప్రెస్ మీట్లో గౌతమ్ గంభీర్ మాట్లాడిన తీరును పలువురు మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా గంభీర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అతన్ని మీడియా సమావేశాలకు దూరంగా ఉంచడం బెటర్ అంటూ బీసీసీఐకి సూచించాడు. గౌతమ్ గంభీర్ని తెర వెనుక పని చేసుకోనివ్వండి, రోహిత్ శర్మ, అజిత్ అగర్కర్ హాజరు కావడం మంచిదంటూ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. కాగా రోహిత్ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడా లేదా అన్న ప్రశ్నకు క్లారిటీ లేదంటూ గంభీర్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే భారత్తో టెస్ట్ సిరీస్కి ముందు ఆసీస్ మాజీలు ఇలా ఏదో ఒకటి మాటలతో రెచ్చగొడుతూ ఉంటారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.